తెలుగు వాళ్ళకందరికీ నమస్కారం. నేను మీ అందు సెల్వన్. సో, మనం తమిళనాడు నుంచి కోకోనట్ శాంప్లింగ్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఇండియా గానీ, ఇటు కోస్టల్ సైడ్ కోల్కతా, ఒడిస్సా ఆ సైడ్ గానీ, లేదా ఇటు సైడ్ గుజరాత్ సైడు, మహారాష్ట్ర సైడ్ అంతా పంపిస్తూ ఉంటాననమాట. సో, ఈ సంవత్సరం 2025 బ్యాచ్‌లో మనం ఏ కోకోనట్ శాంప్లింగ్ ఇయ్యబోతున్నాము, ఏదేది కొత్తగా ఉన్నాయనేసి ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నా. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎవరైనా శాంప్లింగ్స్ పెట్టాలనుకోవాలన్నా, కొబ్బరి మొక్కలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక మంచిగా ఒక బెస్ట్ చాయిస్‌గా నేను బెస్ట్ బ్రీడ్స్‌ని మీకు సజెస్ట్ చేస్తాను. కావాలన్న వాళ్ళు కాల్ చేయండి. అట్లా లేదు తెలుసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ కోసం కూడా మన దగ్గర కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. సో, ఈ సంవత్సరం డ్వార్ఫ్ వెరైటీస్ అంటే షార్ట్ వెరైటీస్‌లో ఏదేది ఉన్నాయనేసి మీకు ఈ వీడియోలో తెలివైతే చేస్తాను. సో, పదండి. సో, ఇదంతా మనకి గంగా బొండం అనమాట. సో, గంగా బొండం వచ్చి కావాల్సిన వాళ్ళు కొంచెం టైం పడుతుంది. సో, ఇదంతా మలేషియన్ డ్వార్ఫ్ వెరైటీస్ అనమాట. సో, ఇక్కడ ఉన్నదే మనం ఈ సంవత్సరం అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఈ సంవత్సరం ఏంటి స్పెషల్ అంటే, సో, ఇక్కడ చూస్తున్నాను కదా. సో, ఇది వచ్చి ఏరోమెటిక్ అనేసి ఒక కోకోనట్ బ్రీడ్ అనమాట. ఏంటి ఏరోమెటిక్ అంటే కొత్త బ్రీడ్ అనేసి మీరు అడగచ్చు. ఏరోమెటిక్ అంటే మనకి ఫ్లేవర్ చూసారంటే దీంట్లో మనకి 3 డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకటి సాల్ట్, ఇంకొకటి స్వీటు, ఇంకొకటి వచ్చి మనకి ఆ కారమైన ఫ్లేవర్ అనేసి వస్తుందన్నమాట. చాలా స్పెషల్ ఉంటుందన్నమాట. సో, బయట కంట్రీస్ నుంచి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకొచ్చి ఒక ఆయన ప్లాంటేషన్ చేసి సో వాళ్ళ నుంచి సీడ్స్ అనేది కలెక్ట్ చేసాము. చాలా బాగుంటుంది అనమాట. సో, ఇది వచ్చి చూసారంటే మనకి మలేషియన్ ఎల్లో డ్వార్ఫ్ అనమాట. చాలా బాగుంటుంది. మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్, ఇది మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్, ఇది వచ్చి గంగా బొండం, ఇది వచ్చి సిఓడి చౌగాడ్ ఆరెంజ్ డ్వార్ఫ్, ఇది వచ్చి సివైడి చౌగాడ్ ఎల్లో డ్వార్ఫ్, ఇది వచ్చి సిజిడి అంటే చౌగాడ్ గ్రీన్ డ్వార్ఫ్. సో, ఇదంతా మనకి డ్వార్ఫ్ వెరైటీస్లో ఈ 2025 బ్యాచ్లో మనమైతే ఇవ్వబోతున్నాము. అసలు డ్వార్ఫ్ వెరైటీస్ అంటేనే మెయిన్గా మనకి 2.5 నుంచి 3 ఇయర్స్లో మనకి ఈల్డింగ్ వస్తుంది. వాటర్ పర్పస్కి మనకి బాగుంటుంది. సో, మంచిగా డ్వార్ఫ్ వెరైటీస్ ప్లాంటేషన్ చేయాలనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ చాయిస్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ చూసారంటే ఇది సిజిడి అనమాట. సిజిడి అంటే చౌగాడ్ గ్రీన్ డ్వార్ఫ్. కాయ షేప్ చూసారంటే మంచి కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. డ్వార్ఫ్లో కొంచెం కోకోనట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేదంటే ఈ సిజిడిని మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. తర్వాత మీరు ఈ సిఓడి చౌగాడ్ ఆరెంజ్ డ్వార్ఫ్ చూసారంటే మనకి పర్ఫెక్ట్ బాల్ షేప్లో వచ్చి మనకి ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. ఇది కూడా మీకు 2.5 నుంచి 3 ఇయర్స్లో మీకు ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. సో, ఇది వచ్చి సివైడి అంటే చౌగాడ్ ఎల్లో డ్వార్ఫ్ అనమాట. షార్ట్ ఫామ్లో పిలుస్తామన్నమాట. ఇది మీకు 2.5 నుంచి 3 ఇయర్స్లో మీకు ఈల్డింగ్ వస్తుంది అనమాట. ఇది మీకు కంప్లీట్ డ్వార్ఫ్ కాబట్టి బాగుంటుంది. సో, ఇది వచ్చి మనకు తెలిసిందే వచ్చి గంగా బొండం. గంగా బొండం మన దగ్గర ఎప్పటికైనా చాలా స్పెషల్. కానీ ఏంటంటే ఈ సంవత్సరం గంగా బొండం వచ్చి దొరకడం కొంచెం కష్టం. మెయిన్గా ఒక వెయిటింగ్ పీరియడ్ వచ్చి ఒక 45 డేస్ నుంచి ఒక 60 డేస్ దాకా మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే హెవీ డిమాండ్ అనమాట. తమిళనాడులో కానీ ఎక్కడ దొరకట్లేదు అసలు ఈ గంగా బొండం. మరి ఎలాగో చూడాలి, ఈ సంవత్సరం అయితే కొంచెం కష్టమే. సో, ఇది వచ్చి మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్. మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్ చూసంటే ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది. మనకి మొత్తం గ్రీన్ కలర్లో వస్తుంది. నట్టు కూడా మంచిగా పెద్ద సైజ్ వస్తుంది. కొంచెం మీడియం సైజ్లోనే ఇస్తున్నాం. ఎందుకంటే బిగ్ మదర్ ట్రీస్ నుంచి తీసుకోవడం వల్ల మనకి సైజ్ అనేది డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇది వచ్చి మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్. నైట్ సైజ్ చూసారంటే అసలు చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో, ఈ కండిషన్లో మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్. ఇది వచ్చి మలేషియన్ మనకి ఎల్లో డ్వార్ఫ్ అనమాట. మలేషియన్ ఎల్లో డ్వార్ఫ్ నా దగ్గర చాలా ఫేమస్ అని మీ అందరికీ తెలుసు. మంచి నట్ సైజ్ చూస్తేనే తెలుస్తుంది. ఇది హెవీ సైజ్ అనేది ఉన్నది. ఇది ఏరోమెటిక్ హెవీ గ్రీన్ సైజ్లో మనకి ఇది వస్తుంది అనమాట. ఇది కూడా బాగుంటుంది. సో, ఈ సంవత్సరం కావాల్సిన అనేవాళ్ళు మీకు మొత్తం బ్రీడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో, కాల్ చేసి కనుక్కోవచ్చు. కాల్స్ ఎత్తలేకపోయినా వాట్సాప్ మెసేజెస్తో నేను రిప్లై అనేది మీకు ఇస్తాను అనమాట.